దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. Praise the Lord to the holy name. యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు వేళలో మీ అందరికీ శుభము కలుగును గాక. Greetings to you all in the name of Jesus. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక కుటుంబాలలో ఆశీర్వాదం, దీవెన, అవగాహన కలగాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడమైంది. This live is arranged by to help the people in spiritual life. అంత మాత్రమే కాదు, ఇది ఒక తెలుగు ప్రజలకే అన్న ఉద్దేశంతో కాదు, కానీ అనేక మంది ప్రియులారా ఆధ్యాత్మికమైనటువంటి మార్గములో ఉండిన, అనేక ప్రాంతాలలో ఉండిన, అనేక భాషలకు చెందిన, ఇంగ్లీష్ భాష తెలిసినటువంటి వారికి కూడా ఉపయోగకరంగా ఉండే నిమిత్తమై ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రీతిగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. This live is arranged not only for the Telugu people and also for the English people to help in their spiritual life. నేను నా కుమార్తె ఇద్దరం కలిసి ఈ పరిచర్యలో ముందుకు సాగుతున్నాం. Me and my daughter is being in this God's work. అలాగే పాటల పరిచర్యలో మా కుమారుడు ప్రభు పని చేస్తూ సహకరిస్తూ ఉన్నాడు. And my son is working in music. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Hallelujah. మేమందరం కుటుంబముతో దేవాతి దేవుని ఈ పరిస్థితులలో కూడా ప్రభువుని స్తుతించున్నట్లుగా దేవుడు దయచేసిన మహాకృప కొరకాయ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. We are thankful to God's grace that He has given the strength to work with family. ఇట్టి పరిచర్యను మేము చేయటాన్ని బట్టి మహదానందంగా ఎంచి ప్రభు ప్రేమను ప్రకటిస్తున్నాం, ప్రభు జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాం. We were feeling happy about this and we were preaching about God. మేము ఈ యొక్క లైవ్ ద్వారా ఏదో మత సంబంధమైన, ఆచార సంబంధమైన, లేకపోతే అలవాటులను బోధించటానికి మేము లైవ్ లోనికి రాలా. We were not preaching about the religion things. కనుక ఒక విశేషమైన క్రొత్త నిబంధనకు వారసులమైనటువంటి వారికి కలిగే ధన్యత, ఆనందాన్ని గురించి, జ్ఞానాన్ని గురించి ప్రకటించడానికి ప్రియులారా మేము లైవ్ లోనికి వస్తున్నాం. We were coming into the live to say about the worthy people of the New Testament. నేను ఒక 20 సంవత్సరాలుగా ప్రభు పని చేస్తూ ఉన్నాను. I'm working as God's servant for 20 years. బైబిల్ అనేకమైన మార్లు చదివిన వాడను. I have read Bible for many times. బైబిల్ కాలేజీలో తరబీదు పొందిన వాడను. I have trained in Bible college. అనేకమైన చోట్ల టీచింగ్ చేసిన అనుభవం ఉంది. I teached in Bible colleges. కానీ నేను నా పిల్లలను కూడా ఒక మత సంబంధమైన మోటివ్తో పిల్లలను పెంచాల. But I am not leading my children into a religion way. క్రీస్తు ప్రేమలో నేను పెంచడం జరిగింది. I am leading them into good relation with God and with love. ఇప్పుడు మత సంబంధమైన, ఆచార సంబంధమైన అలవాటులను నా పిల్లలకు నేను నేర్పించదలచటం లేదు. I am not making my children to learn the religion things. నేను ఎందుకని ఈ మాటలు ఆరంభములోనే మాట్లాడుతున్నానంటే, because I am saying these words in the first means, నేను గత కొంతకాలముగా లైవ్ ఇస్తుండగా కొందరు మెసేజ్ పంపుతా ఉన్నారు. when I am giving the live, so many were texting the message, commenting. చిన్న తల్లి ముసుకేసుకోమా అని చెప్తా ఉన్నారు. They were saying, sister, cover your head. ముసుకేసుకోకపోతే మాట్లాడకూడదు అనే ఆ విషయాలు మాకు తెలియనివి కావు. We know that we should covered head while preaching God. కానీ విషయం ఏమిటంటే, నేను ధర్మశాస్త్రాన్ని బోధించటం. But the matter is, I am not saying about నేను ప్రియులారా యోధా మతాన్ని ప్రకటించటం లేదు. I am not preaching about the Jewish culture. జూయిష్ రిలీజియన్ కూడా నేను ప్రకటించటం. I am not preaching the Jewish religion. నేను యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు ప్రేమను గురించి నేను ప్రకటిస్తున్నాను. I am preaching about God's love and about God. ఈ ముసుగు అనేటువంటిది ఎక్కడది, ఎప్పుడిది, ఎందుకు ఉంది అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. This is important to know about the covering head. నేను వాటిని గురించి మాట్లాడటం మొదలు పెడితే, పౌలు ఎందుకు కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ముసుగు ఎందుకు వేసుకోమన్నాడు, ఎందుకు అక్కడ కోపపడ్డాడు, కారణాలు ఏంటి అనేది నేను ఎరుగుదును. I know why Paul got angry in Corinthians. నేను ఎరగకుండా నేను వీటిని బోధించడం లేదు, లేకపోతే బైబిల్ చదవకుండా తెలియకుండా
చేయబోటల్లా. I'm not preaching without knowing Bible. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. Hallelujah. అందుకనే ఈ అనేక మంది యువత మత సాంప్రదాయాలను కొన్నిటిని ఆచరిస్తారు, కొన్నిటిని ఆచరించరు. So many were following the cultures and the customs of the Jewish culture. ఎందుకని పౌలు రోమీయులకు రాసిన పత్రికలోనో మిగిలిన పత్రికల్లోనో ఎందుకు ముసుకును గురించి మాట్లాడలేదు? Why Paul didn't say about covering head in another books? ఎందుకని ఒక కొరింథీయులకు రాసిన పత్రికలోనే పౌలు ముసుకును గురించి మాట్లాడాడు? Why he only said in Corinthians? కారణం ఏమిటి? Why? What is the reason? అక్కడ డయానా అనేటువంటి దేవత ఆరాధన ఉంది, దాని గురించి ఏమైనా తెలుసునా? Do you know about the goddess named Diana there? అక్కడికి ఇక్కడికి ఉండిన వ్యత్యాసతను చూపటం కోసమై అక్కడ వారు ఇక్కడ ఉండకుండా ఉండ నిమిత్తమై తెలుసుకొనుట నిమిత్తమై పౌలు కొరింథీయులకు వచ్చినప్పుడు, కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ప్రియులారా ముసుకును గురించి మాట్లాడారు. When he came to the Corinthian town, he said about the difference between the goddess and people. అందుకనే దేవుడు, నేను నమ్ముతున్నాను, దేవుడు ఇప్పుడు ముసుకును చూడటం లేదు కానీ దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. So I'm believing that God doesn't see whether you cover your head or not. God see your heart. కనుక ముసుకు నిమిత్తమై నన్ను మీరు దేశించకూడదని, దేవుని వాక్యాన్ని వినువారై ఉండాలన్న ఉద్దేశంతో నేను ముసుకును గురించి ఓపెన్ గా చెప్పటం లేదు. నేను చెప్తే గనక ఖచ్చితంగా మీరు ముసుకేసుకోవటానికి ఆలోచన చేస్తారు. I'm not saying about covering head because you should not hate me. So if I say that, you will definitely will not cover your head. అందుకనే రిలీజియన్ మైండ్ సెట్ లో నుంచి బయటికి రండి. So come out of the religion mindset. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. God made as the freedom people. ఇప్పుడు మనం ముసుకు కలిగిన వారం కాదు అని బైబిల్లో తెలుసునా? In the Bible we can see we are not the people of covering. ఇప్పుడు యేసయ్య మనల్ని ముసుకు తీసివేశాడని తెలుసా? Do you know that God took out from covering head? అది ఏం ముసుకో తెలుసా? Do you know what is that covering head? అందుకే నేను ఆ విధమైన మన విషయాలు లోపల ఉన్నాయి. మన సంస్థాగతమైన స్థానిక ఏరియాల్లో ఉండిన అలవాటుల్ని నేను పెద్దది చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో చూపించదలుచు. So I'm not going to preach about these things. ఒకసారి ప్రపంచం అంతా చూడండి. Look at all the world. వాక్యంగా అర్థం చేసుకోండి, కానీ వాక్యం యొక్క ఆ విధానాన్ని, కాలమానాన్ని ఎందుకు పర్టికులర్ గా పౌలు అక్కడే చెప్పాడు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. Understood the word as word. ఆమేన్, హల్లెలూయా. Hallelujah. అందుకనే నేను సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు వాటిని ప్రమోట్ చేసేవాడిని. So I'm not going to promote the cultures and customs. వాటికి నేను కొద్దిగా విరోధి. I am opposite to them. దేవుడు నన్ను విడుదల కలిగించాడు. God made relief from those. నేను సేవకు వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా నేను వాటిలోనే ఉన్నాను, మగ్గాను. I was being in that after coming to God's ministry. నా మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. My spiritual eyes were opened. నా హృదయం తెరవబడింది. My heart is open. లేఖనం నాకు అర్థమైంది. I know about God's word. అందువలన నేను ఇప్పుడు ప్రభువులో సంతోషిస్తున్నాను. నేను ఏ విధమైన ఇప్పుడు కొత్తగా నా పిల్లలకి ఇంకా వేరే మతపరమైన యోధా మత ఆచారాలను రుద్దదలుచుకోవాలి. That's why I'm happy in God and I don't want to make my children to be in religion way. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం తెలుసు. I know about 1 Corinthians chapter 11 and verse 6. ఆ 6వ వచనం తెలిసినటువంటి వాళ్ళే దయచేసి మీరు 14వ వచనం 15వ వచనం చదవాలని దీనంగా కోరుకుంటున్నా. I am requesting to read 2 Corinthians chapter మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం దయచేసి చూడండి. Read also 1 Corinthians chapter 11 and verse 14 and 15 also. అక్కడ అలా చెప్పి ఇక్కడ ఎందుకు ఇలా చెప్పాడు పౌలు కొద్దిగా ఆలోచన చేయండి. Think that why Paul said that and Paul said here. ఆమేన్, ఆమేన్. Amen. నేను ఎక్కువగా మాట్లాడితే గనక కొద్దిగా ఇలాంటి వాటిని బోధించడం నాకు ఇష్టం లేదు. I don't want to preach all these. కాంట్రడిక్షన్ లోకి వెళ్తే నా వ్యూవర్స్ పెరుగుతారు. If I go to the contradiction, the viewers will be more. వ్యూవర్స్ ని పెంచుకోవాలన్న అభిప్రాయంలోకి నేను రాలేదు. దయచేసి ఆ విధమైన కాంట్రడిక్షన్ వేలోనికి పోదలుచుకోవాలా. నేను సమాధానకరమైన సువార్తను ప్రకటించాలి. I don't want to go in that contradiction way and I want to preach only God. ఆమేన్, Amen. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రం. ఈ Praise God. సమయంలో పాట పాడుకొని ప్రభుని స్తుతిద్దాం. We will sing a song. ఆమేన్, Amen. హల్లెలూయా. అనుదినము ప్రభుని స్తుతించెదను, అనుక్షణము ప్రభుని అనంత
ప్రేమను అనుదినము ప్రభుని స్తుతించెదను. అనుక్షణం ప్రభుని అనంత ప్రేమలో అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినం ప్రభుని స్తుతించెదను. అనుక్షణం ప్రభుని అనంత ప్రేమలో ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమలో క్షమించునది. నాడుగులను సుస్థిరపరచి ఉన్నత స్థలమున నిలుపునది. ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమలో క్షమించునది. నాడుగులను సుస్థిరపరచి ఉన్నత స్థలమున నిలుపునది. అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినం ప్రభుని స్తుతించెదను. అనుక్షణం ప్రభుని అనంత ప్రేమలో అనుదినం ప్రభుని స్తుతించెదను. అనుక్షణం ప్రభుని అనంత ప్రేమలో ప్రతి చీకటిలో తోడై నిలిచి సిలువ నీడలో క్షమించునది. స్వర్గద్వారము చేరువ వరకు నాకు ఆశ్రయమిచ్చునది. ప్రతి చీకటిలో తోడై నిలిచి సిలువ నీడలో క్షమించునది. స్వర్గద్వారము చేరువ వరకు నాకు ఆశ్రయమిచ్చునది. అల్లుకుపోయేది ఆత్మజాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆత్మజాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినం ప్రభుని స్తుతించెదను. అనుక్షణం ప్రభుని అనంత ప్రేమలో అనుదినం ప్రభుని స్తుతించెదను. అనుక్షణం ప్రభుని అనంత ప్రేమలో అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. Praise Lord to the holy name. ఈ సాయంకాల సమయంలో మనము సక్సెస్ఫుల్ క్రిస్టియన్ ఫ్యామిలీని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. We were going to meditate on successful Christian family. కనుక ఈ సక్సెస్ఫుల్ క్రిస్టియన్ ఫ్యామిలీలో నుండి మనం అనేకమైన విషయాలు తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. So we were knowing about the success, many things from the successful Christian family. మత్తయి సువార్త 19వ అధ్యాయం నేను మీతో మాట్లాడటం జరిగింది. I preached from Matthew chapter 19 and verse 3 to 6. అక్కడ యేసయ్యని పరిసయ్యులు శాస్త్రులు వచ్చి అడిగి శోధిస్తున్నారు. Their Pharisees came and asked God to tempt him. విడాకులు సాధారణంగా తీసుకోవచ్చా, సింపులేనా అని అంటే యేసయ్య అంటున్నాడు, They asked him, is wife and husband to be twained? Then God says, ఆయన చెప్తున్నాడు, ఇది ఆది నుండి దేవుడు ఏర్పాటు చేసింది, ఇది నిర్ణయము, అలాగూ స్త్రీగాను పురుషునిగాను దేవుడు సృష్టించాడు. Then God said, this is the family, this is arranged by God from the beginning. అది దేవుని ఐడియా.
This is God's idea. ఇది దేవుడు నిర్ణయించినది. This is God's plan. కనుక అందుకోసమే కుటుంబములో స్త్రీగాను పురుషునిగాను ఒక్కటిగాను ఉండాలని దేవుని ఉద్దేశం. So God's desire is to be one, the wife and husband. వారిని వేరు చేయకూడదు We should not twain them. అని దేవుని యొక్క ఉద్దేశాలను మరలా యేసయ్య తిరిగి వాళ్ళకి చెప్పాడు. So God said his desires to his disciples. లేఖనము మీరు చదవలేదా అని యేసయ్య మాట్లాడిన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. God asked him, didn't you read the book? దేవుని ఉద్దేశం ఏంటంటే భూమిని పరలోకంగా మార్చాలని. God's desire is to make the earth as heaven. ఈ లోక రాజ్యాలన్నీ దేవుని రాజ్యంగా మారాలని దేవుని ఉద్దేశం. His desire is to make all these kingdoms to God's kingdom. అందుకోసమే దేవుడు ఆదిలో ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని దేవుడు ఒక కుటుంబంగా చేశాడు. So God made male and female as a family. దేవుడు ఒక మతాన్ని స్థాపించలేదు. God didn't create and arranged a religion. దేవుడు ఒక సంస్థను ఆరంభించలేదు. God didn't started an universe ministry. దేవుడు ప్రియులారా ఒక కుటుంబం ద్వారా దేవుడు తన పరలోక రాజ్య ప్రణాళికను వెల్లడి చేయాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. God want to make his plan through the family. కనుక కుటుంబం అనేది చాలా ముఖ్యం. So family is a very important thing. కుటుంబం పైన దృష్టి నిలపాలని నేను మాట్లాడాను. I preach that should concentrate on family. కుటుంబం పైన శ్రద్ధ వహించాలి, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదని నేను మాట్లాడాను. I preach that should concentrate and should not reckless the family. కుటుంబంలో పిల్లలైన వారు తల్లిదండ్రుల నుండి ఏమి ఎదురు చూస్తారు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడటం జరిగింది. I preach that what the children expect from their parents. అనేక మంది కుటుంబాలలో కుటుంబం అనేటువంటిది ప్రయారిటీలో 10వ స్థానంలో ఉంటుంది. So many give priority to family to the 10th position. లేకపోతే 7, 8, 9, 10, 11 అలా ఉంటుంది అనమాట. Or they give the priority for second place or 8th place. మొదట డబ్బు, ఇల్లు, They firstly give priority to the money and a house, vehicle, friends, ఖర్చులు and the expenses. ఇలాంటివన్నీ కూడా ప్రయారిటీ లెక్కలో చూస్తే ఫ్యామిలీ అనేది ఎక్కడో ఉంటుంది. If you see their priorities, the family will be in the last. లేదు ప్రియులారా, కుటుంబం అనేటువంటిది మెయిన్ గా ఉండాలి. But the family will be the main. కుటుంబము ద్వారానే దేవుని ప్రణాళికను, దేవుని ఉద్దేశాన్ని, దేవుని జ్ఞానాన్ని మనకు అందించాలని దేవుని నిర్ణయమై ఉన్నది. God's desire is to make his plan through the family. అందుకనే మన కుటుంబాలు సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని, ఆశీర్వాదకరంగా ఎదగాలని కోరుకుంటూ నేను మాట్లాడుతూ ఉన్నాను. So I am preaching this because I want to be the families as successful Christian families. ఈ రోజున నేను అదే క్రమంలో ఈ యొక్క 128వ కీర్తన 1-2 వచనాలు చదువుతున్నాను. Today from Psalms chapter 128 and verse 1-2. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని మాట్లాడుతున్నాడు. It says, blessed is everyone that feareth the Lord, that walketh in his way, for thou shalt eat the labor of thine hands, happy shalt thou be, and it shall be well with thee. కుటుంబ Here speaking about the head of the family. కుటుంబ యజమానుడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలిగిద్ది అని చెప్తున్నాడు. Head of the family is a very important, and it says you are blessed. ఇంకా చెప్పాలంటే నువ్వు పునాదివి, బేస్ అన్నమాట. To say morely, the head of the family is the foundation and base. కుటుంబ యజమానుడు కుటుంబానికి ఫౌండేషన్. The head of the family is the foundation of the family. కుటుంబ యజమానుడు ఎంత తెలివి నొందితే అంతగా ప్రియులారా కుటుంబములో దేవుని జ్ఞానం ఉంటది. The God's wisdom will be there when the God's wisdom will be in the head of the family. అందుకే అంటున్నాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి కుటుంబ యజమానుడు అని మాట్లాడుతున్నాడు. So he says the head of the family should be feared in Lord. అందుకనే కుటుంబము అనేటువంటి దాన్ని తీసుకుంటే ఆ కుటుంబం అనే దానిలో కుటుంబ యజమానుని పాత్ర చాలా ముఖ్యమైనది. So if you take family, the head of the family is a very important
place. కనుక ఆ ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరిని గూర్చి తెలిసి ఉండాలంటే దేవుని గూర్చి తెలిసి ఉండాలి. So that person should know about God. దేవుణ్ణి వెంబడించాలి. He should follow God. దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. He should connect with God. దేవునిని ఆరాధించువానిగా He ఉండాలి. should worship God. దేవునిలో నిలిచిన వానిగా He ఉండాలి. should be in God. దేవుని కృపను అర్థం చేసుకున్న వానిగా ఉండాలి. He should understand God. దేవుని కృపలో ఆనందించువానిగా ఉండాలి. He should be glad in God. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. కనుక కుటుంబ యజమానుడుకి దేవుని జ్ఞానం ఉండాలి. So the head of the family should have God's wisdom. అనేక మంది కుటుంబాల్లో నాకు తెలుసండి, ఒక ఆయన అంటున్నాడు, అంకుల్ మీరు ప్రార్థన చేసుకుంటారా అంటే ఆయన అంటున్నాడు, అయ్యా మా భార్య బాగా ప్రార్థన చేస్తే అంటున్నాడు. When I asked to a man, uncle, do you pray? Means he said that my wife prays. అంత మాత్రంతో ఆగల, ఆయన అంటున్నాడు, అయ్యా నా పిల్లలు ఎప్పుడన్నా డాడీ దేవుడి గురించి చెప్పు అని చెప్పేసి అంటే, అరే నాకంటే మీ మమ్మీకి బాగా తెలుసురా, మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని చెప్పేసి నేను నా వైఫ్ దగ్గర పంపుతానయ్యా అంటున్నాడు. When his children come to ask about the God, he said to go to your mother and she will teach you. సహజంగా పురుషులైనటువంటి వారు, కుటుంబ యజమానులైనటువంటి వారు, వారు ఫౌండేషన్ గా ఉన్నారు, పునాదిగా ఉన్నారు. వారు దేవుని గురించి వారికి అధికమైన నాలెడ్జ్ ఉండాలి. Normally the male, the head of the family, should have more wisdom of God. ఈ రోజున సంఘాలలో, ప్రత్యేకంగా భారతదేశంలో సంఘాలలో చూస్తే నేను తమిళనాడు, కేరళ, ఆంధ్ర, బీహారు అనేకమైన చోట్ల సంఘాలకు వెళ్ళా. I went to many churches in different states in India. ఆ సంఘాలలో పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంది. In the churches there were more females than males. అదేమంటే, అయ్యా మా ఇంటి ఆయన రాడండి, మా ఇంటి ఆయన ప్రార్థన చేయడండి, మా ఇంటి ఆయనకి దేవుడి గురించి తెలియదండి, ఎందుకోనండి ఆయన కొద్దిగా బెరుకుగా ఉంటాడండి అని చెప్తుంటారు. If we ask them, my husband didn't come to church, he always failed to come to church. ఎందుకంటే నాయకుడైన వాడు, ఫౌండేషన్ గా ఉండిన వాడు, ముఖ్యమైన వ్యక్తి, కుటుంబ యజమానుడు అనేటువంటి వాడు దేవుని గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండటం అవసరం. There is more need to have the God's wisdom to the head of the family. కుటుంబ యజమానురాలుకు తెలిసినది వేరే, కుటుంబ యజమానునికి ప్రియులారా తెలియవలసిన అవసరం ఉంది. There is more important to know about God to the head of the family. సహజంగా కుటుంబ యజమానులు ఏం చేస్తారంటే, కుటుంబ యజమానురాలను ప్రార్థనకు తీసుకుని వచ్చి చర్చి బయట దాకా వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటారు. Normally the husbands drop their children and drop their wife to the church and they went off. లేకపోతే నేను పాస్టర్ గారు అబ్బాయిని కాబట్టి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, అప్పుడు దాకా బయట తిరిగి వచ్చి చివరి ఆశీర్వాదం అప్పుడు వరకు తలకాయ చర్చిలో పెట్టి ఆశీర్వాదం కోసం ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా చేయి పైకెత్తారు, గుండె మీద వచ్చాయి ఇలా చేయి పైకెత్తారు. Or they come at the end of the church and when they were praying they come and take blessings. అమ్మయ్య ఆశీర్వాదం పొందాను, ఓకే చాలు నాకు నా పిల్లలకి ఆశీర్వాదం ఉంటది అని వెళ్ళిపోతారు. They felt like I have the blessings to me and to my children. మీరు చివర ఉండవలసిన వాళ్ళు కాదు. You are not the person to be in the last. నీ భార్య నీకంటే ఎక్కువ తెలుసుకోవాలని కాదు బైబిల్ చెప్పింది. The Bible doesn't say that your wife should know more. నీవే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. You should be feared in Lord. దేవుడు నిన్ను నమ్మి నీకు కుటుంబాన్ని, నీకు భార్యను, నీకు పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. God gave your wife and your children with trust to you. నీకు ఒక స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. He gave a position to you. డిసిషన్ మేకర్ గా ఒక తీర్మానం చేసుకునే స్థానంలో దేవుడు నిన్ను ఉంచాడు. He kept you in the position as the decision maker in the family. దేవుడు నిన్ను ప్రేమించి తన అనుగ్రహము చేత నీకు దయచేసిన భాగ్యం అది. God blessed and gave your family with love. కానీ ప్రియులారా దానిని మనం నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. But there were the situation that we were neglecting the family. అందుకే అక్కడ 128వ కీర్తన చూస్తే నీవు ధన్యుడవు అన్న మాట మనం చూస్తాం. In the 128 chapter and verse 1 it says you are blessed. నువ్వు భాగ్యవంతుడవు. You are the blessed. నీకు ఈ స్థానం ఇవ్వబడింది. This position is given to you. నువ్వు దేవునితో ఉండవలసిన వాడు. You have to be with God. నువ్వు దేవుని వెంబడించవలసిన వాడు. You have to follow God. మీరు దేవునిని ఆరాధించవలసినటువంటి వారు. You are the people who worship God. దేవుని గురించి తెలియజేయవలసిన వారు. You are the people who should know the person to let
know God. దేవుని నామములో ప్రార్థన చేయవలసిన ప్రియులారా రైట్స్ మీకు ఉన్నాయి. You have the rights to pray in the Jesus name. దేవునిలో నిలిచి ఫలించే ప్రియులారా మొట్టమొదటి స్థానం మీదై ఉన్నది. You have the first position to live in God. అందుకే కుటుంబ యజమానులారా, ఒక సేవకుడిగా నేను చెప్తున్నా, దేవుడు అనుగ్రహించిన కుటుంబాన్ని భాగ్యంగా ఎంచండి. So gave the blessing of the Father as the pleasure. నీకు దేవుడు మొదటి స్థానాన్ని ఇచ్చాడు. God gave you the first position. పునాదిగా దేవుడు నిన్ను ఎంచాడు. God compared you as a నీ foundation. కుటుంబానికి నిన్ను మూలంగా దేవుడు ఎంచాడు. God made you as the stone of the family. కనుక నీ కుటుంబములో నీవు దేవునితో ఉండవలసిన వాడు. So you should be with God. ప్రతిదానికి నా భార్య చేసిద్దండి, నా భార్య ప్రార్థన చేసిద్దండి అనకూడదు. Don't say that my wife will pray, my wife will do all the things. నీ భార్య కంటే నువ్వు అధికంగా ప్రార్థన చేసేవాడు. You should be the persons who will pray more than your wife. నీ భార్య బైబిల్ చదివే దానికంటే నువ్వు అధికంగా బైబిల్ చదవాలి. You should read the Bible more than your wife. ఎందుకంటే తెలిసిన మాట్లాడే రైట్స్, ప్రకటించే రైట్ నీకుంది. Why? Because you have the rights to speak. దేవుడు నీకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. God gave you that position. చూడండి, అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి ఉంటాయి. If you see some families, the families were destroyed. ఆ కుటుంబాలను కొద్దిగా నిశితంగా మనం పరిశోధన చేస్తే ఆ కుటుంబాల్లో ఆ కుటుంబ యజమానుడు అంటే ఫౌండేషన్ గా ఉండిన వ్యక్తి, If you go to that family, we can see the head of the family, the husband. Was addicted to the alcohol. తాగుడికి, He is addicted to the alcohol. లేకపోతే డ్రగ్స్ కి, And addicted to drugs. పేకాటకి, And addicted to bettings. ఇష్టానుసారమైనటువంటి వాటికి తిరగటానికి, And addicted to the world things. భార్యను విడిచిపెట్టి, And left their wife. పిల్లరా తర్వాత బాధ్యత లేని వానిగా, And not responsible. లోకపరంగా They were with world. శుభ్రం లేకుండా, They were with not cleanliness. దేని విషయంలో కేర్ లేకుండా, They were not with care. ఇలా 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 ఉంటారు ఫౌండేషన్ గా ఉండిన ఒక కుటుంబ యజమానులు. The head of the family, the husband, is like this. వాళ్ళని చూస్తే ఆ కుటుంబమును మనం They were. ఆ కుటుంబము యొక్క స్థితిని మనం అంచనా వేసేయచ్చు. We can understand what the family is ఆ like. కుటుంబములో ఈ రోజున ఏముందో కూడా మనకు అర్థమైపోతుంది. We can understand what was there in their family. కారణం ఏంటి తెలుసా? ఆ కుటుంబంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు, యూనిటీ ఉండదు. There is no happiness, healthiness and unity in their families. ప్రియులారా, తృప్తి ఉండదు. There is no fulfillment in their families. అక్కడికి వెళ్తే ఇంకా కాసేపు కూర్చోవాలని అనిపించదు. Our heart will not accept to sit in their families. అయ్యా నేను ఇక్కడే రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అని అనలేరు. We can say I want to rest here. కారణం ఏంటి తెలుసునా? ఆ కుటుంబ యజమాను నిమిత్తమై. Why? Because of the head of the family. ఆ కుటుంబ ఫౌండేషన్ బట్టి, Because of the foundation of the family. ఆ కుటుంబములో నుండి వచ్చిన పిల్లలు హృదయాలు గాయపరచబడినవిగా ఉంటాయి. The children from that family, their heart were injured. వారు సరైన డిసిషన్ తమ జీవితంలో తీసుకోలేరు. They can't take their decisions in their life. కారణం ఏంటి తెలుసునా? పునాది పాడైంది. The reason is their foundation is destroyed. అందుకనే ఆ కుటుంబంలో నుంచి వచ్చిన పిల్లలు లోబడనొల్లని వారు ఉంటారు. That's why the children were not accepted to God. మూర్ఖంగా ఉంటారు. They were the people of ego. దూషణలకు దిగుతారు. They were go to the clashes. ఆ అనవసరమైనటువంటి ప్రియులారా వాదనల యందు తమ శ్రద్ధను నిలుపుతారు. They keep interest. They keep సేవకుడిగా నేను మీకు చెప్పే మాట, So as a pastor I am saying, నీవు దేవునికి భయపడవలసిన వాడు. you have to be fear to God. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండవలసిన. You have to be fear in Lord. భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏదో ఒక సింహం ముందు నిలబడి వణుకుతున్నట్టు కాదండి. Fearing means not shivering in front of the lion. భయభక్తులు అంటే దేవునికి ప్రథమ స్థానమేమో. Fearing means giving first importance to God. దేవునికి మొదటి స్థానమునిచ్చే, Giving first position to God. దేవునిని ఆరాధించువాని, Worshipping God. దేవుని వైపు చూచువానిగా, Looking at God. దేవుని కొరకు నిలుచువానిగా, Standing for God. దేవుని నమ్మిన వానిగా, And the people who believe in God. దేవునిని And ప్రతిబింబించేవానిగా, to show God's image. దేవునికి సాక్షిగా. And to be testimony for God. కనుక దేవుణ్ణి ముందు పెట్టుకొని Should keep God in front of you. దేవుని గురించిన జ్ఞానముతో Should
be with God's wisdom, దేవుని గూర్చిన స్పృహతో should be with God's నీవు consciousness. దేవునిని ప్రతిబింబించే వానిగా ఉండాలని దేవుని ఉద్దేశం. God's desire is to show His image in you. కనుక ఇట్టి స్థితిని ఈ కుటుంబ యజమానునిగా ఉండిన ఫౌండేషన్ గా ఉండిన నీ బాధ్యత. So this is your responsibility as the head of the family. అట్టి స్థితి కలిగిన వారైతే If you were that position, నిశ్చయముగా మీ కుటుంబము సక్సెస్ఫుల్ వేలో ట్రావెల్ అవుతుంది. definitely your family will travel in a successful way. నీ కుటుంబము ఒక ఆశీర్వాదకరమైన పయనమును అనుభవించగలుగుతుంది. Your family will be blessed. నిజముగా దేవుడు నీ 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 నోట పలికించే ప్రతి మాట అది నెరవేరుతుంది. The word that God spells through you, it will be done. మీ ఇంటి దీర్ఘాయుష్ ఉంటది. Your family has full life. మీ ఇంట ఆరోగ్యం ఉంటది. Your family has health. మీ ఇంట దేవుని నడిపింపు ఉంటది. Your family will have God's leading. సమస్తము సమకూడి జరుగుతాయి. Your family will have all the things to favor. సమస్తము మీకు అనుకూలంగా జరుగుతాయి, వ్యతిరేకంగా జరగవు. All the things will be favored to you, not to the opposite. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, కుటుంబము అనేటువంటి దానిలో కుటుంబ యజమానుడు ప్రియులారా పునాదిగా ఉన్నాడు. So in the family, the husband is the foundation of the family. అందుకొరకే అతన్ని దేవుడు ధన్యునిగా చేశాడు. So God made him blessed. నీవు ధన్యుడిగా నీ కుటుంబంలో ఉన్నావా? Are you being blessed to your family? నీవు ధన్యునిగా నీ కుటుంబంలో ఉండాలి అంటే If you want to bless to your నీవు family, యెహోవా యందు భయభక్తులు కలిగి you ఉండాలి. should be fearing God. అంటే దేవునితో ఉండాలి. It means you should be with God. దేవుని ఆరాధించువానిగా You should ఉండాలి. worship God. కనుక మన కుటుంబాలలో కొన్నిటిని సరి చేసుకోవలసిన అవసరం ఉంది. సరి చేసుకుందాం. So we should correct some things. Let us correct. అర్థం చేసుకోవాల్సినవి ఉన్నాయి, అర్థం చేసుకుందాం. There were the things to be understand that. నా మాటలు ప్రేమతో స్వీకరిస్తారని నేను ఆశిస్తూ I hope receive these words with love. నిశ్చయముగా మీ జీవితంలో ఇట్టి భాగ్యము ఇట్టి కృప మీకు కలుగును. Definitely you will have this pleasure in your life. ఇట్టి సహాయము కలుగునుగా. May God's help will be with you. దేవుని నడిపింపు మీకు కలుగునుగా. May God's leading be with you. ఆమేన్. Amen. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన. We ఆశీర్వదిస్తున్నాను. bless your children's family. నీ ఆశీర్వాదకరమైన హస్తాలకు అప్పగిస్తున్నాను. We are giving to your hands with bless. అయ్యా, నీ బిడ్డల కుటుంబాలను మీరు ఏర్పరచుకొని ఆ కుటుంబములోనైనా పురుషునికి నైనా ఒక యజమానునిగా స్థానాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు. God, we thank you for arranging these families and giving the foundation place to the head of the family. అయ్యా, ఒక పునాదిగా నైనా ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఒక నాయకునిగా ఒక దిక్సూచిగా నీ బిడ్డల నుంచినందుకు God, వందనాలు. thank you for making them as the head of the family. అయ్యా, తమ స్థానాన్ని గుర్తించు వారిగా, తమ స్థానాన్ని ఎరిగిన వారిగా ఉండినట్లు సహాయం చేయి. God, make them to know their position. అయ్యా నైనా ఆ స్థానములో ఉండి మిమ్మల్ని ఆరాధించు వారిగా, మిమ్మల్ని గురించి ఎరిగిన వారిగా ఉండినట్లు సహాయం God, చేయి. make them to worship you in that position. అయ్యా, దూరస్తులుగా ఉండక, God, not to be far away from you. అయ్యా అన్యులుగా ఉండక, God, not to be the people of world. ఎరగని వారిగా ఉండక, Not to be the people who doesn't విజ్ఞానము know you. లేని వారిగా ఉండక, Not to be the people who doesn't know your wisdom. అయ్యా మీతో మిక్కటమైన సాన్నిహిత్యము కలిగిన వారై ఉండునట్లుగా సహాయం God, చేయి. help them to be with you. అయ్యా అందుకు మీ పరిశుద్ధాత్మ సహాయం ఉండునుగాక. God, help them with your మీ దైవిక ప్రేరణ కలుగునుగాక. God, may you holy అయ్యా నీ బిడ్డతో నైనా మీ యొక్క దైవిక ప్రేరణకు నీ బిడ్డ మనస్సాక్షి లోబడునుగాక. God, give their heart to you. జీవితాలు కుటుంబాలు కట్టబడునుగాక. God, may their families will be built. ఆశీర్వదించబడునుగాక. Bless them. మీరు మహిమ పొందమని God, we only glorify యేసు you. నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను మా ప్రియ తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్. Amen. ఆమేన్. అందరం కలిసి పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం మాకు వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాహారం మీరు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారమై మా అపరాధము క్షమించి మమ్మ శోధనలకు తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యం బలము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు మా ప్రియ తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము దీవెన ఆదరణ ఆశీర్వాదం ఓ నిబిడల కుటుంబాలకు సార్వత్రిక సంఘానికి సకల లోక పరిశుద్ధులకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము ఆయన రాకడ పర్యంతం ఆయన సన్నిధి దీవెన తోడై ఉండి నడిపించి కాపాడి ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you. ఇలాగే కుటుంబమును గురించి కొన్ని విషయాలు నేను
రోజు నేను ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడతాను. Every day I will preach about the family for half an hour. ఈ విషయాలను గురించి మాట్లాడుతూ ఒక ఎండింగ్ టైంకి వచ్చినప్పుడు కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. Coming to the ending time of this topic, we will pray for families. ఒక రోజు లేక 2 రోజులు ఒక సెక్షన్ అంతా కూడా కుటుంబాలలో ఉండిన ప్రాబ్లమ్స్ కొరకై, పరిస్థితుల కొరకై, అవగాహన కొరకై పాస్టర్ గారు మేము కలిసి ప్రార్థన చేస్తాం. We will pray for the family's problems and to be corrected in family. లైవ్ ను చూస్తూ లైవ్ ను అనుసరిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రార్థనలో కుటుంబాలతో చేరి ప్రార్థించటానికి సిద్ధపడండి. My God's children who are watching this live, ready to join in that prayer. ఈ లైవ్ లోనికి మీ పిల్లలను కూడా ప్రియులారా అటెండ్ అయ్యేటట్టుగా ప్రేరేపణ చేయండి, ఎందుకంటే వారికి కావాల్సిన విషయాలు బోధించబడతాయి. Join your children to this live. May they have the God's word. నిశ్చయంగా మన కుటుంబాలలో దేవుని జీవం పెరుగునుగాక. Definitely God's life will be in us. దేవుని రాజ్యపు ఏలుబడి మన కుటుంబాలలో నిత్యము ఉండాలని కోరుకున్నాం. Hope that God దేవుడి మాట మన వినికిడిలో పదిలపరిచి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు. God bless you. రేపటి దినాన ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. Tomorrow we will meet in the same time. God bless you. God bless you.